సార్ ఐస్ క్రీమ్ తింటే నా పళ్ళు జూమంటా ఉన్నాయి సార్. మరి ఎప్పుడు తిన్నావు అమ్మా ఐస్ క్రీమ్? రోజు తింటూనే ఉంటున్నాగా. రోజు ఐస్ క్రీమ్ తింటావా? అవును సార్. మనం తినే తిండి చెత్త తిండి, మనం తినే ఆహారాలు, మన చుట్టూ దొరికి నోట్లోకి పోయే ప్రతి తిండి ఆహారం వల్ల పళ్ళు అరిగిపోతుంటాయి. పళ్ళు జూమ్ అనే సమస్య దాదాపుగా ప్రతి ఒక్కరిలో చూస్తున్నాయి. ఈ మధ్య అందరూ ఏం చేస్తారు, ఇట్లాంటి సెన్సర్ అలాంటి పేస్టులు వాడతారు. ఈ పేస్ట్ ఎట్ట వాడాలో మాత్రం ఎవరికి తెలియదు. ఊరికే బ్రష్ చేసుకుని పళ్ళు తోముకుంటే తగ్గిపోద్ది అంటారు. కాదు, ఈ పేస్ట్ ఏం చేయాలంటే ఏలు మీద తీసుకొని పళ్ళ మీద పూసేయాలి. ఆయింట్మెంట్ లాగా పూసేయాలి. 1 నిమిషం ఉండించాలి. తర్వాత పుక్లి చూసేయాలి. మళ్ళీ బ్రష్కి బఠానీ గింజంత పేస్ట్ చేసుకొని బ్రష్ చేసుకోండి. అలా చేస్తే పళ్ళు జీవం అనే సమస్య తగ్గుతుంది. పేస్ట్ ప్రమోషన్ అనుకుంటున్నారు కదా, ఈ పేస్ట్ దాదాపు 15 సంవత్సరాల నుంచి పేషెంట్లకు రాస్తున్నాను నేను. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. ఇది కూడా ప్రమోషన్ అనుకుంటున్నారు కదా, కాదు. ప్రమోషన్ చేస్తే ఎంత ఇస్తారు తెలుసా? సపోజ్ ఒక డెంటిస్ట్ పేస్ట్ ప్రమోషన్ చేస్తే 5,000 10,000 కొడిరు. దండగా ప్రమోషన్లు చేసేది. నేను వాడుతున్నా చెప్తున్నా, డీసెన్సిటైజింగ్ పేస్ట్ ఏదైనా వాడండి, నేను చెప్పినట్టు వాడండి. మీరేం పేస్ట్ వాడుతున్నారో కింద కమెంట్స్ లో చెప్పండి. చాలా మంచి పేస్ట్ ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. పళ్ళు జీవం అనే సమస్యకి కారణాలు పళ్ళు అరిగిపోవడం మాత్రమే కాదు, చాలా రకాలు ఉంటాయి. పళ్ళు పుచ్చుండొచ్చు, చిగుర్లు వ్యాధి ఉండొచ్చు, పళ్ళు ఇరుగు ఉండొచ్చు, ఇట్లా చాలా కారణాలు ఉండొచ్చు. సో డెంటిస్ట్ ని కలవడం మిస్ చేయబాకండి.